అలా అబద్ధాలు చెప్పి నన్ను కింద పడేలా చేసిందే కాక ఊరంతా వినిపించేలా నవ్వింది. అప్పుడు నేను నవ్వడం కాదు, ఇప్పుడు మీ చెల్లెళ్ళు కూడా నవ్వుతున్నారు. నా చెల్లెళ్ళు నవ్వితే నా కడుపు నిండిపోయినట్టే. ఇదే మరి నన్ను వాళ్ళని చూసుకోవడానికి వ్యత్యాసం. సరే సరే, ముందు మన పెరట్లో ఉన్న గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి పెడితే అన్నయ్య గోరింటాకు పెడతాడు. రేపే పండుగ, పుట్టినరోజు పండక్కి ఏర్పాట్లు మొదలు పెట్టాలన్నమాట. ఎందుకు నాగవల్లి ఆ ఫోటో గురించి ఇంత పెట్టి చేస్తున్నావు నువ్వు? నీకు తెలీదత్తా వీళ్ల బుద్ధులు. వీళ్ళేదైనా చెప్పినా అస్సలు నమ్మకూడదు. అది నాకు కూడా తెలుసు నాగవల్లి. కానీ ఆ ఫోటో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందత్తా. సరిగ్గా గుర్తు రావడం లేదు. ఆ ఫోటో ఏంటో గాని నువ్వు అనవసరంగా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా ఆరోగ్యం పాడవడం కాదత్తా, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఆ ఫోటోకి మామయ్యకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. నువ్విచ్చిన సీటీ పర్సులో పెట్టుకున్నానేమో, చూసి దాని లెక్క ఎంతో చెప్తాను. ఎవరు నాన్న? మార్కెట్లో పనిచేసే కనకయ్య. పత్తి అమ్మాము, వేరుశనగ అమ్మాము. ఆడు రాసిచ్చిన సీటీ పర్సులో పెట్టుకున్నాను. ఆ పర్సు ఎక్కడో పెట్టానే. ఏ తిరుపతి, ఆ రూమ్లో పర్సు ఉందే, పట్టుకురా. అలాగేనండి. దారిలో మావయ్య పర్స్ దొరికింది అత్తయ్య. మావయ్య పర్సులో తిరుపతి అత్తయ్య ఫోటో లేకుండా వేరే ఎవరి ఫోటో ఉంది చూడండి. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది, ఇదిగోండి. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది, గుర్తొచ్చిందత్తా. ఏం గుర్తొచ్చింది? ఏదో ఇంట్లో పాము వచ్చినట్టుగా అరుస్తున్నావేంటి? నీ పెండ్లామే ఒక పాము కదా, మళ్ళా ఇంకో పాము యాడ్ నుంచి వస్తుంది. ముందు వదినకేం గుర్తొచ్చిందో అడగండి. ఇందాక పార్సిల్ వచ్చింది కదా, ఆ ఫోటో తీసుకురాపో. మళ్ళీ ఏమైంది వదినా? నువ్వు తీసుకురా. ఆ గదిలో ఉంది చూడు. అయినా ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు? నీకేం గుర్తొచ్చింది? మావయ్య పర్స్ పడిపోతే మా చెల్లెలు తీసుకొచ్చింది కదా, అప్పుడు ఆవిడ ఫోటో ఆ పర్సులో ఉంది చూసారా? ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పార్సల్ ఫోటో రెండు ఒకటే కదా? రెండు ఒకటే కదా? రెండు ఒకటే కదా? చూడండి. అవును. అయితే ఆ రోజు మావయ్య ఏమన్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈవిడ రేషన్ కార్డు కోసం అప్లై చేసింది అన్నారు. నాన్న అలా చాలా మందికి రేషన్ కార్డులు అవి వచ్చేలా చేస్తూ ఉంటాడు. కేవలం ఆడవాళ్లకు మాత్రమే సాయం చేస్తుంటాడా? ఏంది తిరుపతి అట్టా మాట్లాడుతుండావు? ఈ ఫోటోలో చనిపోయిందనేసి డేట్ రాశారు. 12వ తేదీ 12వ నెల 2012. దాదాపు ఇవిడ చనిపోయి పుష్కరం అవుతుంది. అదే కదత్తా, చనిపోయి ఇన్నేళ్లైన తర్వాత వరదరాజులు మావయ్యని రేషన్ కార్డు ఇప్పించమని ఈవిడెలా అడుగుతుంది? ఈవిడెలా అడుగుతుంది? ఎలా అడుగుతుంది? ఆత్మహత్యేమైనా అడిగిందా? చెమైనా అడిగిందా? చెమైనా అడిగిందా? చెప్పండి, ఆవిడకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నాన్న బండారం అంతా బయట పెట్టేలా ఉంది. ఈ నాన్న నాతో ఏది పూర్తిగా చెప్పడు. మేనేజ్ చేయలేక చస్తున్నాను. ఏం జరుగుతుందో చెప్పండి. ఈ ఆడాలతో పెద్ద పోరొచ్చింది. ఇంకా మీ దగ్గర ఎంతమంది ఫోటోలు ఉన్నాయో చెప్పండి. నువ్వు నోరు మూసుకుని ఉంటావా?
మీరు నోరు మూసుకోవాలని వీళ్ళు గొంతు చించుకుంటున్నారమ్మా. వీళ్ళు చెప్పరత్తా. అసలు ఆవిడ ఎవరు, ఆ ఫోటో మావయ్య దగ్గరికి ఎందుకొచ్చింది, దాని వెనకాల ఉన్న కథేంటి, అన్ని విషయాలు మనమే తెలుసుకోవాలి. అన్నయ్య, నా ప్రతి పుట్టినరోజుకి నువ్వు నా గోరింటాకు పెట్టాలి. పెడతానమ్మా. పెడతానని కాదు, నాకు మాటివు. నీ ప్రతి పుట్టినరోజుకి నేను గోరింటాకు పెడతానమ్మా. అబ్బబ్బబ్బా, ఏం తెలివి. ఒక చెల్లికి ముందు గోరింటాకు పెడితే ఇంకో చెల్లి ఫీల్ అవుతుందేమోనని ముగ్గురు చెల్లెలకి ఒకేసారి గోరింటాకు పెడుతున్నావు. భక్తులు ప్రసాదం కోసం చేతులు చాచినట్టుగా ఉంటే ఫ్లోలో చకచకా డిజైన్ చేస్తూ పోతున్నారన్నమాట. బాగుంది. మీ ఐడియా అదుర్స్. నా చెల్లెళ్ళు భక్తులెందుకు అవుతారు, దేవతలవుతారు. ఆహా, మరి దేవతలని కన్నా సావిత్రి అత్తయ్య ఏమవుతుందో? అమ్మలగన్నా అమ్మవుతుంది. అంతేలేమ్మా. ఎవరు? ఎవరమ్మా మీరు? అమ్మా అంటున్నావు, ఇంక పేరెందుకు బాబు? నీ పేరు చెప్పకపోయినా ఊరి పేరు చెప్తే చాలు, మేము గుర్తుపట్టేస్తాం. అమ్మవారి మీద భారం వేసి ముందుకెళ్లేదాన్ని ఊరే ఉంటుందమ్మా. అన్నయ్య, ఈవిడెవరో మహాభక్తురాలనుకుంటా. ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఏ పుణ్యక్షేత్రానికో చేరుకునే పెద్దావిడిలాగా ఇటువైపు వచ్చింది. అయ్యుండొచ్చు. అరే, అక్కడే నిలబడిపోయారేమ్మా, లోపలికి రండి. ఎన్నేళ్లయింది నా ఇంటికొచ్చి. ఇక్కడే నా భర్తకి అన్నం పెట్టేదాన్ని, ఇక్కడే నా పిల్లలకి పాలిచ్చేదాన్ని, ఇక్కడే పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు నడుము వాల్చేదాన్ని. ఈ ఇంటిని చూస్తుంటే జ్ఞాపకాలు వడివడిగా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకొచ్చారు? గోరింటాకు పెట్టించుకోవడానికేమో. ఏయ్, అలా మాట్లాడకూడదు. ఈవిడ్ని చూస్తుంటే సోదమలా అనిపిస్తుంది. జాతకాలేమైనా చెప్తుందేమో.
మీ అన్నయ్య ఇప్పుడు మీ చేతులని గోరింటాకుతో కప్పేశాడు. ఇంకేం చూసి చెప్తుంది? అందరూ అపరంజి బొమ్మల్లా ఉన్నారు. మీ ముఖాలు చూసి కూడా జాతకాలు చెప్పొచ్చు. మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అమ్మా, నన్ను అందగత్తా అని అందరి ముందు చెప్పినందుకు. చాలు చాలు, ఆ అమ్మ నిన్ననలేదు, నా బంగారు చెల్లెళ్ళనంది. వీళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది బాబు, నువ్వు చెల్లెళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నావో. ఈ అన్నా చెల్లెళ్ళు బాగానే ఉన్నారమ్మా. ఇవన్నీ కట్టుకుని 6 నెలలు అవుతుంది. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్తాను. నీ భర్త నిన్ను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని గోరింటాకు పెట్టలేదనేగా ఎందుకు నలిగిపోతున్నావు? నేను పెడతాను కదా, కూర్చో. చక్కగా పెట్టమ్మా. వీళ్ళ చెల్లెలకి వాళ్ళ అన్నయ్య పెట్టే గోరింటాకు కన్నా మీరు నా చేతిలోకి పెట్టే గోరింటాకే ఎర్రగా పండాలి. వీళ్ళందరూ కొళ్ళుకోవాలి. శివ, ఏ మాట కామాటే చెప్పాలి. నీ గోరింటాకే బాగా పండుతుంది. అదేంటక్క అలా అన్నావు? అవును, ఎందుకంటే శివని పెళ్లి చేసుకుందెవరు? అన్నయ్య. తన జీవితంలోకి అంత మంచి భర్త వచ్చాడంటే సూర్యుడే అసూయ పడేంతలా పండదా ఏంటి? నిజమే. మీ ముగ్గురికి కూడా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాళ్లే వస్తారు. అమ్మా, నీ నోటివాక్కు ఫలించి అదే జరిగితే నువ్వు ఏ పుణ్యక్షేత్రంలో ఉన్నా సరే వచ్చి నిన్ను కలిసి నీకు చీర పెడతాను. మరి చేయి చూడకుండానే మొహాన్ని చూసి జాతకాలు చెప్తానంటున్నారు కదమ్మా, ఏది చెప్పు? మీ అందరికన్నా పెద్దవాడు, ముందు మీ అన్నయ్య జాతకం చెప్పనివ్వండి. చెప్పమ్మా. ఈయన గారి గురించి నేను చెప్తే కంప్లైంట్లా ఉంటుంది, నువ్వు చెప్తే ఎలా ఉంటుందో చూడాలి. అమ్మ ఒకరికి ధైర్యం నింపుతుంది, అందుకే నేను మీ కడుపు నింపుతాను. తినండి. మనసున్న మహారాజు, పున్నమి చంద్రుడు వెన్నెల కురిపించినట్టు అందరి మీద ప్రేమ కురిపిస్తాడు. నా మీద తప్ప అందరిలో చెల్లెల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు, అందులో మాత్రం లోటు లేదు. నా విషయంలో మాత్రమే సూర్యుడయి మండిపోతాడు. నులివెచ్చదనం కోసం సూర్య నమస్కారం కావాలి కదమ్మా. ఆ వెచ్చదనమే నేను కోరుకునేది. కానీ ఎక్కడా? గోరింటాకు పెట్టడానికి చేయి పట్టుకొనివాడు ఇక 4 గోడల మధ్య ఏం పట్టుకుంటాడు? శివ, చెల్లెళ్ళ ముందలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? బాబు, తమరి చెల్లెళ్ళేమి కర్ర పుల్లలకి చింతపండు పెట్టుకుని చప్పరించే చిన్న పిల్లలేం కాదు. నిన్ను నన్ను సంతలో అమ్మేసే దేశముదుర్లు. కుముదవల్లి, అమృతవల్లి ఏమో గాని పెద్ద చెల్లి శ్రీవల్లి అలా కాదు. అవును బాబు, సహనంగల భూదేవి, అమాయకత్వం, మంచితనం కలబోసిన ఆడపిల్ల. త్వరలోనే అత్తారింటికి వెళ్తుంది. అమ్మా, ఈ మాట అన్నా బావుంది. లేదంటే మా అక్కకి ఎన్ని సంబంధాలు చూసాం, ఎన్నో సంబంధాలొచ్చాయి, కానీ అన్నీ చెడిపోయాయి. ఏ అమృత, అన్ని చెప్పేవే. పాపం ఆ అమ్మకన్నీ చెప్పి బాధపడేలా చేయడం అవసరమా? అమ్మా, మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు ఇంకో ఆడపడుచుంది, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. అమ్మలా చూసుకునే అత్తుండొచ్చు, కాని ఆదరించే మామ ఉండకపోవచ్చు. నిజమేనమ్మా. నాగవల్లి మెళ్ళో తాలి కట్టిన దేవరాజు, మా మావయ్య వరదరాజు
వాళ్ళెవ్వరూ ఆదరించకపోయినా తన గుండె ధైర్యంతో సంసారాన్ని లాక్కునొస్తుంది. మరి మా బావ చిట్టి చెల్లెల సంగతి ఏంటి? ఐఎమ్ సారీ, మీ బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు వదినా, బ్రతికే ఉంది. ఇది నీ బిడ్డే, తీసుకో వదినా, తీసుకో. దురదృష్టం వెంటాడిందనుకునే లోపు అదృష్టం ఈ అన్నయ్య రూపంలో దొరికింది. ఎవ్వరూ లేకపోయినా అందరూ ఉన్న చోటికే చేరింది. చేరిన చోట అన్నింటినీ మర్చిపోయి ఆనందంగా పెరిగి పెద్దదయ్యింది. ఏమో, మీరేదో చెప్పినట్టే అనిపించింది, కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు. నీకేం అర్థమైందని? గోరింటాకు పెట్టడం అయిపోయింది. మరి నేను వెళ్తాను. ఒక్క నిమిషం అమ్మా. శ్రీవల్లి, వెళ్ళి బియ్యం తీసుకునిరా. అలాగే అన్నయ్య. ఎందుకు బాబు? ఇంటికొచ్చావు కదమ్మా, జ్యోతిష్యం చెప్పావు, కనీసం బియ్యమైనా తీసుకుని వెళ్ళాలి కదా. చాలా దూరం నుంచి వచ్చానమ్మా. మళ్ళీ బియ్యం తీసుకువెళ్ళి నేనెక్కడ వండుకునేది? ఆకలేస్తోంది. కొంచెం అన్నం పెడతారా? అయ్యో అమ్మా, మేము హోటల్కి వెళ్ళాక అక్కడే తిందామనుకున్నాం, అందుకే ఏం వండలేదు. హే, హోటల్ అంటావేంటి? మనమేమీ వండట్లేదు, బయట తింటున్నాం అనుకుంటుందేమో. మా అమ్మ పేరు మీద సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ అని హోటల్ నడిపిస్తున్నామమ్మా. అక్కడే కస్టమర్లతో పాటు మేం కూడా గడిపేస్తుంటాం. ఇప్పుడు ఈ అమ్మని కూడా హోటల్కి తీసుకువెళ్తావా బావా? మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు నేనే వండి పెడతాను. నువ్వెందుకమ్మా, నేనే వండి పెడతాను. మేమంతా ఉండగా నువ్వు వండడం ఏంటన్నయ్య? చేతులు కడిగేసుకొని మేమే వండేస్తాంగా. వద్దమ్మా, ఆడపిల్లలు వెంటనే గోరింటాకుని కడిగేసుకోకూడదు. ఎర్రగా పండేదాకా ఉంచాల్సిందే. అయితే నేనే వండుతానమ్మా. అమ్మా, ఏ టైంకి వచ్చావో కానీ మా గంగా బావ చేతి వంట తినే ఛాన్స్ దొరికింది. మా బావ బ్రహ్మాండంగా వండుతాడు. నా పేరు అమృతవల్లే, కానీ అన్నయ్య చేసే వంటే అమృతంలా ఉంటుంది. మీ అన్నయ్యకి నేను సాయపడతాను. వీరాజు, కాఫీ తీసుకో. వదినా, ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఫోటో గురించి అడుగుతున్నావంటే సంథింగ్ ఏదో ఉందనిపిస్తుంది. అదే కదా నా బాధ కూడా. కాకపోతే ఆవిడ చనిపోయి చాలా ఏళ్లయింది. మరి ఇప్పుడెందుకు దీన్ని పార్సల్ చేశారు? నాకు తెలిసి ఆ ఫోటోకి ఈ ఇంటికి సంబంధం లేదంటే మా ఇంటికి ఏదో సంబంధం ఉంటుంది. మీ ఇంటికి ఎలా ఉంటుంది? ఆవిడ సరిగ్గా 12 నెలల క్రితం చనిపోయింది. అప్పుడే మా అమ్మ కనబడకుండా పోయింది. మొన్న అమ్మ వచ్చిందని మాట్లాడుకున్నారు. నిన్న ఈ ఫోటో కూడా వచ్చింది. అవును కదా, ఆవిడ చనిపోయిన డేట్ నుండే కదా అత్తయ్య కూడా కనిపించకుండా పోయింది. భలే క్యాచ్ చేసి వదినా. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? ఒక్క నిమిషం నీ ఫోన్ ఇవ్వు వీరాజు, మా శివ వదినతో మాట్లాడాలి.